నమస్తే, నేను మీ మేక వినోద్, V3 న్యూస్ కరీంనగర్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు సెలబ్రిటీలపై ఈడీ కొరడా. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు 29 మందిపై ఈడీ కేసు బుక్ చేయడం జరిగింది. 29 మంది సెలబ్రిటీస్. ఇందులో రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, ఇంకా చాలామంది సినీ సెలబ్రిటీస్ ఉన్నారు. అంటే వీళ్ళు ప్రమోట్ చేస్తున్న యాప్ల ద్వారా సామాన్య ప్రజలు, యువకులు బాగా పెద్ద ఎత్తున యూత్ అనేది ఆ యాప్లకు అట్రాక్ట్ అయ్యి వీరు చెప్పడం వల్ల వాళ్ళ యాప్లను ఓపెన్ చేసి ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల లక్షల్లో పొడగొట్టుకొని వాళ్ళ డబ్బులకు అప్పులు చేస్తూ, ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా దొంగతనాలు చేస్తూ ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు ఎత్తుకపోయి చాలా వరకు ఆ డబ్బులను తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారో అని భయంతో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఈ సెలబ్రిటీలను నమ్మి సామాన్య ప్రజలు నిజంగానే డబ్బులు వస్తాయేమో అంటే అన్న చూపించేది ఒకటి, దాంట్లో జరిగేది ఒకటి. వీళ్ళు మాట్లాడి చూపించేటప్పుడు ఏం జరుగుతుంది, నిమిషాల మీద లక్షల అకౌంట్లో పడ్డట్టు చూపిస్తారు. కాకపోతే అందులోకి పోయినాక పోవడం తప్ప రావడం అనేది ఉండదు. ఇట్లా లక్షలు పొడగొట్టుకొని చాలా వరకు యువత తమ ప్రాణాలను కోల్పోయారు. చాలామంది శోకసంద్రంలో మిగిలిపోయారు. అంటే మరి ఈ సెలబ్రిటీస్ ఈ యాప్ను ఎందుకు వాళ్ళు ప్రమోట్ చేస్తుర్రు? వాళ్ళకేమన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా? అన్ని రకాలుగా సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచంలో పూర్తి స్థాయిలో వీళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ గేమ్ను ప్రమోట్ చేయడం అంటే వాళ్ళు ఏ రకంగా ప్రమోట్ చేసిరు, దేనికి ఆశపడి ప్రమోట్ చేసిరు, ఇది మాత్రం వాస్తవానికి ఈడీ చేసిన పనిని అందరూ మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకటి మత్తు పదార్థాల మీద, ఇటువంటి ఆన్లైన్ గేమింగ్ మీద పూర్తి స్థాయిలో తన పంజా విసురుతూనే ఉంది. ఎక్కడ పల్లెల్లో, పట్టణాల్లో విచ్చలవిడిగా యువత మత్తుకు బానిసలై చాలా వరకు యాక్సిడెంట్లలో అక్కడ ఇక్కడ చనిపోతున్న చరిత్ర మనం చూస్తున్నాం. అక్కడ ఇక్కడ యాక్సిడెంట్లలో బండ్ల మీద స్పీడ్గా పోయి చెట్లకు గుద్ది యాక్సిడెంట్లు చేసి చాలా వరకు మరణాలు సంభవిస్తున్నాయి. అందుకే ప్రభుత్వం దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ డ్రగ్స్ మీద, ఇటువంటి బెట్టింగ్ యాప్ మీద పూర్తి స్థాయిలో కొరడా విసురుతుంది. అందుకే దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. 29 మంది సెలబ్రిటీస్, అందులో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, సెలబ్రిటీగా దాదాపుగా ప్రజల్లో గుర్తెరిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు చెప్పడం వల్ల సామాన్య యువత అదే తోవలో పోయి లక్షల్లో పొడగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో కూడా జరిగినాయి, ఇవి చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇటువంటి. కాకపోతే అప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మాదక ద్రవ్యాల మీద కొన్ని రోజులు హల్చల్ చేసి ఇందులో సెలబ్రిటీస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి కొన్ని రోజులు మీడియాలో కథనాలు ప్రదర్శించి తద్వారా దాన్ని మరుగున పడగొట్టింది, అజ్ఞాతంలోకి తీసుకుపోయింది ఆ కేసును. ఆ కేసు ఏమైందో ఇప్పటికి కూడా తెలియదు. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు ఎక్కడక్కడ. మరి అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా లబ్ధి జరిగిందో ఆ కేసును అక్కడితో ఆపేసిరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిలో విచారణలు చేసుకుంటూ కేసులు పెడుతూ వాళ్ళను ఇటువంటి ఇంకొకసారి ఎంకరేజ్ చేయకుండా, వాళ్ళు ఇంకొకసారి ప్రమోషన్ చేయకుండా, ఇటువంటి ఆన్లైన్ గేమ్లను ప్రమోషన్ చేయకుండా వారి మీద పూర్తి స్థాయిలో కేసులు పెట్టి వాళ్ళని చట్టపరంగా శిక్షలు పడేలా చేస్తుంది. అయితే ఇందులో ఉన్న సెలబ్రిటీస్, ఇక్కడ కనిపిస్తున్న సెలబ్రిటీస్ ఏ యాప్నైతే, ఆన్లైన్ యాప్నైతే ప్రమోషన్ చేసినాయో మీకు నేను వివరిస్తాను. రానా దగ్గుబాటి జంగల్ రమ్మీ యాప్ను రానా దగ్గుబాటి ప్రమోషన్ చేసిండు. ప్రకాష్ రాజ్ కూడా జంగల్ రమ్మీనే. విజయ్ దేవరకొండ A23, మంచు లక్ష్మి యోలో 247, ప్రణీత ఫేర్ ప్లే, నిధి అగర్వాల్, జీత్ విన్, ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు
అనన్య నాగల్లా విఎల్ బుక్, సిరి హనుమంతు తాజ్ 77, శ్రీముఖి వివి బుక్, వర్షిణి సౌందర్ రాజన్ ధనీ బుక్, వసంత్ కృష్ణన్ మామా 247, శోభా శెట్టి తెలుగు 365, అమృత చౌదరి S365, నాయని పావని వివి బుక్, నేహా పతాన్ విఎల్ బుక్, పండు ఓకే విన్, పద్మావతి జెల్ 365, ఇమ్రాన్ ఖాన్ జెట్ ఎక్స్ అండ్ ప్యారీ మ్యాచ్, విష్ణుప్రియ తాజ్ 777 బుక్, హర్ష సాయి పరీ మ్యాచ్, భయ్యా సన్నీ యాదవ్ మల్టిపుల్ యాప్స్, శ్యామల ఆంధ్ర 365, టేస్టీ తేజ మల్టిపుల్ యాప్స్, రీతు చౌదరి మల్టిపుల్ యాప్స్, బండారు శేషాయని సుప్రీత మల్టిపుల్ యాప్స్. అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క యాప్కు ప్రమోట్ చేసి వీళ్ళు ఎంత సంపాదించిందో తెలియదు, కానీ చాలా వరకు వీళ్ళు ప్రమోషన్ ద్వారా ఇవాళ ఆత్మహత్య చేసుకున్న యువకుల వాళ్ళ తల్లిదండ్రుల పాపాన్ని మూటగట్టుకున్నారు. వీళ్ళకి ఏం తక్కువ లేదు, ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో మంచిగా సంపాదించుకొని మంచి పొజిషన్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఇటువంటి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం వల్ల చాలా వరకు నిజమే కావచ్చని యువత ఆ ఊబిలో కూరుకుపోయి ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులకు శోకాలనే మిగిల్చినాయి. దయచేసి మీలాంటి సెలబ్రిటీలు మంచిని ఎంకరేజ్ చేయండి, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే పని చేయండి. ఇలాంటివి ఎంకరేజ్ చేసి యువత అందులో కూరుకుపోయి బయటకు రాలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మీలాంటి సెలబ్రిటీస్ చెప్తే చాలా వరకు వింటారు, చూస్తారు. మీరు ఏం చెప్పినా వింటారు, చూస్తారు. కాబట్టి ఇలాంటి యాప్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాయి. అదే ఒక సామాన్య వ్యక్తి చెప్తే ఎవరు నమ్మరు. కాబట్టి మిమ్మల్ని ఏదో డబ్బు ఆశ చూపించి మీరు ప్రమోషన్ చేస్తే ఇవాళ కేసులు కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇటువంటి బెట్టింగ్ యాప్ను కానీ ఇంకా వేరే రకమైన ఏది కానీ సమాజానికి మేలు చేసే పని మాత్రమే చేయండి. కీడు చేసే పని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని సినీ లోకానికి, ఇన్ఫ్లుయెన్సర్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరు చెప్తే అది ప్రజల్లోకి పోతుంది. కాబట్టి సమాజంలో జరుగుతున్న చాలా విషయాలు ఉన్నాయి, అటువంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయండి. రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టింది. అటువంటి వాటిని మీరు ప్రమోట్ చేయండి. ఇలాంటి వాటిని ప్రమోట్ చేసి సొమ్ము చేసుకోవడం వల్ల మీకు మంచితనం కాదు, మీకు మంచి జరగదు. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రుల శాపన, ఏడుపు, శాపనార్థాలు అన్నీ మీకు తగులుతాయి. కాబట్టి ఇటువంటి పనులు ఇంకొకసారి చేయకుండా మంచిని ఎంకరేజ్ చేయండి, మంచి చెప్పండి సమాజానికి. మీ వంతు బాధ్యతగా, సమాజంలో మీ వంతు బాధ్యతగా మంచి అనేది 10 మందికి చెప్పండి. దాని ద్వారా మీకు కూడా మంచి గుర్తింపు వస్తుంది సమాజంలో. మీరు మొహానికి రంగేసుకొని ఏది చెప్పినా ప్రజలు వింటారు. కాబట్టి మొహానికి రంగేసుకుంటున్నా, నేను ఏది చెప్పినా అంతవరకే కదా, తర్వాత నాకేం సంబంధం అంటే ఇలాంటివి చుట్టుకుంటాయి. మీరు అప్పటి మందం ప్రమోషన్ చేస్తున్నా అనుకుంటారు, కానీ ఆ ప్రమోషన్ ద్వారా ఎంత నష్టం జరుగుతుంది, ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుర్రు, వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందని మీరు గమనించలేకపోతున్నారు. కాబట్టి గమనించండి, ఇక నుంచి అయినా మారండి. మీరు ఇబ్బంది పడకండి. ఇటువంటి ప్రమోషన్ చేయడం వల్ల మీ మీద కేసులై మీరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి చేయకుండా సమాజాన్ని మేల్కొల్పండి, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి.